ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాల్లో ప్రారంభమయ్యే సెన్సెక్స్ నిఫ్టీ లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. సిప్లా, అదానీ ఎంటర్ప్రైజెస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతుండగా టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ సుందరరాజ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. 4 days తర్వాత మార్కెట్స్ చిన్న రికవరీ అయితే కనిపిస్తుంది. సో దీనికి రీజన్ ఏంటంటారు? సో మార్కెట్ చూస్తే కనుక లాస్ట్ 4 రోజులుగా భారీగా తగ్గడం అనేది మనం చూసాము. సో 4 రోజులు డౌన్ ట్రెండ్ తర్వాత మనకి అమెరికన్ మార్కెట్స్ న్యూ హైక్ వెళ్ళటము, అలాగే అమెరికాలో టెక్నాలజీ స్టాక్స్ కూడా నాస్డాక్ ఇండెక్స్ కూడా భారీగా పెరగడంతో ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా కొంచెం రికవరీ అవడంతో మన మార్కెట్ కూడా చూస్తే కనుక కరెక్షన్ బాగా డీప్గా రావడంతో కొంచెం ఒక టెక్నికల్ బౌన్స్ బ్యాక్ అనేది కనిపించింది. మార్కెట్ ఈ వారం చూస్తే కనుక ప్రధానమైన అంశం మార్కెట్ని కొంచెం ప్రభావితం చేసిన అంశం చూస్తే కనుక క్రూడ్ ఆయిల్ ఇంచుమించు 5% వరకు పెరిగింది. ఆల్మోస్ట్ $110 వరకు వెళ్ళటం చూసాం. అదేవిధంగా రూపీ కూడా చూస్తే కనుక ఇంచుమించు 1.5-2% వరకు పెరిగి ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై 95 లెవెల్స్ పైన రూపీ బాగా బలహీనంగా ట్రేడ్ అవడంతో మార్కెట్లో కొంచెం వీక్నెస్ అనేది కనిపిస్తుంది. ఓ పక్క చూస్తే కనుక మార్కెట్ కొంచెం స్వల్పంగా రికవరీ అవడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక గల్ఫ్ విషయంలో కూడా చూస్తే త్వరలో ఒక అగ్రిమెంట్ వస్తుందనే ఉద్దేశంతో ప్రపంచ మార్కెట్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్గా ఎదురు చూస్తున్నాయి. ఇంకో పక్క చూస్తే కనుక సీజ్ ఫైర్ ఉంది. ఇంకో పక్క చూస్తే కనుక స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో కూడా చూస్తే కనుక ఇంకా అక్కడ కొంచెం షిప్స్ అన్ని కూడా కొంచెం ఆగడం అనేది మనం చూసాం. సో త్వరలో దీనికి ఒక పరిష్కారం వస్తుందని మార్కెట్ చాలా పాజిటివ్గా ఎక్స్పెక్టేషన్స్ తోటి కొంచెం మార్కెట్లో రికవరీ కనిపించింది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక మన మార్కెట్స్ మటుకు లాస్ట్ ఒక 4-5 రోజులుగా కొంచెం ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ పెరగడంతో పెట్రోల్ ప్రైసెస్ ఏమైనా పెరుగుతుందామా అన్న అనుమానాలు కొంచెము డౌట్స్ ఉండడంతో మార్కెట్లో కూడా కొంచెం కరెక్షన్ కనిపించింది. రైట్ సార్. కాలర్స్ రెడీగా ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. నమస్తే వెంకటేశ్వర సార్. బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బిఐ, ఎల్టీఎం 3 షేర్లు 10 రేట్లు కూడా సార్. ఓకే, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ, ఎల్టీఐ, మైంట్రీ 3 కూడా చూస్తే కనుక టాప్ కంపెనీసే. బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు తెలిసింది ఈ మధ్య $170 నుంచి ఆల్మోస్ట్ $130 వరకు రావడం చూసాము. బ్యాంక్ ఆఫ్ ఇండియా మొన్న 8th రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ బాగా వచ్చింది. రిజల్ట్ తర్వాత స్టాక్లో కూడా కొంచెం కరెక్షన్ రావడం చూసాము. అలాగే ఓవరాల్గా చూస్తే కనుక వీళ్ళ డిజిటల్ బిజినెస్ కూడా బాగా ఇంప్రూవ్ అయినట్టుగా ఆల్మోస్ట్ నెట్ ప్రాఫిట్స్ కూడా డబుల్ అవడంతో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక ర్యాలీ రావడం అనేది మనం చూస్తున్నాం. సో కొంచెం ఈ లెవెల్లో కన్సిడర్ చేయొచ్చు. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మొన్న రిజల్ట్ రావడం చూసాం. కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజల్ట్స్ మటుకు కొంచెం డిసప్పాయింట్ అయిన తర్వాత లాస్ట్ వీక్ ఒక 5% వరకు, ఈ వారం ఒక 4% వరకు, ఈ 2 వారాల్లో ఎస్బీఐ మటుకు ఒక 10% వరకు కొంచెం భారీగా కరెక్షన్ రావడం మనం చూస్తున్నాం. బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఎస్బీఐ కూడా ఈ లెవెల్లో కొంచెం 950 లెవెల్స్లో వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గానే ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు ఓకే లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. అలాగే ఎల్టీఐ, మైంట్రీ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్య కాలంలో బాగా తగ్గింది. ఈ వారం ఇంచుమించు ఒక 8% వరకు తగ్గింది. మొన్న రిజల్ట్ రావడం చూసాము 23rd ఏప్రిల్న. మీరు గమనించుంటారు రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంచుమించు ఒక 10-15% వరకు ఎల్టీఐ, మైంట్రీలో కూడా కరెక్షన్ రావడం చూసాం. ఎల్టీఐ, మైంట్రీ చూస్తే కనుక ఈ మధ్య ఆల్మోస్ట్ అఫ్కోర్స్ పెద్ద కంపెనీ ఎల్టీఎల్ గ్రూప్కి సంబంధించిన కంపెనీ $6,300 నుంచి ఆల్మోస్ట్ $4,000 వరకు పడిన తర్వాత ఇప్పుడు కొంచెము ఈ లెవెల్లో ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ఈ మధ్య మొన్న చూస్తే కనుక నమూరా కూడా చూస్తే వాళ్ళ టార్గెట్ ప్రైస్ $5,000 కుదుర్చుకున్నట్టుగా కనిపిస్తుంది. బట్ అయినప్పటికీ ఇంకా ఒక 20% వరకు అప్సైడ్ పొటెన్షియల్ ఉండే అవకాశం ఉంది. పైగా మనకు తెలిసిందే ఏఏ కూడా చాలా మార్పులు అనేది తీసుకొస్తుంది. ఇప్పుడు ఏఏ కూడా ప్రతి ఇండస్ట్రీలను ప్రభావితం చేయడం చూస్తున్నాము. ఏఏ కూడా ప్రతి ఇండస్ట్రీలో అవసరం అన్నట్టుగా రావడం కూడా చూస్తున్నాం. సో కాబట్టి ఇంకా కొంతకాలంలో మనకి ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఎల్టీ, మైంట్రీ కూడా మీరు హోల్డ్ చేయండి లాంగ్ టర్మ్ కోసం, పెద్ద కంపెనీ కాబట్టి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ కిషన్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. నమస్కారం. నమస్తే కిషన్ గారు. నా దగ్గర కేసీ ఇంటర్నేషనల్ సార్ నో లాస్ నో గెయిన్ తీసుకోవాలా, ఎగ్జిట్ కావాలా? ఇంకొకటి ఫ్రెష్ గా గోల్డ్ ఇంటర్నేషనల్ ఏ రేట్లో తీసుకోవచ్చు? ఓకే, కేఎస్సీ ఇంటర్నేషనల్ ఒకసారి గమనిస్తే పెద్ద కంపెనీ, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ పవర్ కంపెనీ, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కంపెనీ విత్ డైవర్సిఫైడ్ ఇంట్రెస్ట్ ఉంది.
కేసీ ఇంటర్నేషనల్ ఒకసారి గమనిస్తే కనుక మొన్న రిజల్ట్ నిన్న వచ్చింది, రేపు ఉంది రిజల్ట్. సో రిజల్ట్కి ముందు కేసీ ఇంటర్నేషనల్ ఒక 7% వరకు కరెక్షన్ రావడం కూడా చూస్తున్నాం. కేసీ ఇంటర్నేషనల్ మొన్న మే 5th చూస్తే కనుక వీళ్ళకి 1000 కోట్ల ఆర్డర్ వరకు ఒక మేజర్ ఆర్డర్ కూడా రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి కేసీ ఇంటర్నేషనల్ ఓవరాల్గా మనం గమనిస్తే కనుక మంచి సెగ్మెంట్లో ఉన్నారు, ఓవరాల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నారు. ఈ స్టాక్ గమనిస్తే కనుక ఈ లెవెల్లో వీళ్ళ ఈపీఎస్కి పోలిస్తే ఓన్లీ 20 times ట్రేడ్ అవుతుంది. కేసీ 1945లో స్టార్ట్ అయిన కేసీ లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. గోల్డియం ఇంటర్నేషనల్ గురించి అడిగారు. బేసికల్గా వీళ్ళు చూస్తే కనుక గోల్డ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీ. ఈ మధ్య మనకు తెలిసిందే లాస్ట్ ఒక 2-3 రోజులుగా గోల్డ్ స్టాక్లు అన్నింటిలో కూడా బాగా కరెక్షన్ కనిపించింది. 390 రూపాయలు ట్రేడ్ అవుతుంది. గోల్డియం ఇంటర్నేషనల్ చూస్తే కనుక ఇప్పుడు వాల్యుయేషన్స్ కొంచెం అట్రాక్టివ్గా ఉన్నప్పటికీ నా ఉద్దేశం అయితే గోల్డ్ స్టాక్స్ అయితే ప్రస్తుతం కొంచెం వెయిట్ చేయొచ్చు. ఓవరాల్గా ఒకసారి ఫండమెంటల్గా చూస్తే కనుక గోల్డియం ఇంటర్నేషనల్లో పర్వాలేదు. ఆల్మోస్ట్ 80 కోట్ల నుంచి 150 కోట్ల వరకు మంచి లాభాలే లాస్ట్ 2-3 సంవత్సరాలుగా ప్రకటించింది. ఇంకా ఈ క్వార్టర్ రిజల్ట్ రాలేదు కాబట్టి గోల్డియం ప్రస్తుతం ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు, ఉన్నది హోల్డ్ చేయొచ్చు. కేసీ గోల్డియం. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ ప్రకాష్ గారు విజయనగరం నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. నమస్తే ప్రకాష్. మా పాపకి 32 years అండి. తను జాబ్ చేస్తుంది, మెడికల్ డాక్టర్. తనకి ఎస్ఐపి చేయాలి అనుకుంటుందండి. ఎందులో పెట్టుకుంటే సరిపోతుంది? నెలకి ఒక 20,000 నుంచి 30,000 దాకా. అలాగే నేను బిజినెస్ రిటైర్మెంట్ అండి. నాకు నెలవారీ ఆదాయం కింద నేను ఎందులో ఇన్వెస్ట్ చేస్తే కరెక్ట్ గా రిజల్ట్ వస్తుంది? వివరంగా చెప్తారా? ఫస్ట్ మీరు రిటైర్మెంట్ కాబట్టి మీరు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ రూట్ అనేది తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో రిస్క్ తీసుకోకుండా స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవుతే మటుకు కొంచెం చాలా రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు మీ తెలిసిన సర్టిఫైడ్ అడ్వైజర్తో మాట్లాడి మీరు డీటెయిల్గా చర్చించాలి. అలాగే మ్యూచువల్ ఫండ్ గురించి అడిగారు. ఎస్ఐపి ద్వారా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు మీ పాపకి. డెఫినెట్గా ఈ ఏజ్లో కూడా ఇన్వెస్ట్ చేస్తే కనుక నెక్స్ట్ 20 years 30 years కూడా చాలా మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అందులో ఒకసారి మనం చూస్తే కనుక నిప్పాన్ కానీ, ఐసిఐసిఐ కానీ, అలాగే హెచ్డిఎఫ్సి కానీ, ఎస్బీఐ, కెనరా బ్యాంక్, కోటక్ ఇవన్నీ కూడా పెద్ద కంపెనీస్ ఉన్నాయి. కాబట్టి వీటిల్లో మీరు ఒక డైవర్సిఫైడ్ ఫండ్లో మీరు మీ పోర్ట్ఫోలియోని ఈక్వల్గా అన్ని అసెట్ క్లాస్లోను, బ్లూ చిప్లోనే కాకుండా ఏ గ్రూప్లోను, మిడ్ క్యాప్లోను, స్మాల్ క్యాప్లోను, డిఫరెంట్ సెక్టర్స్లోను మీరు డైవర్సిఫై చేసుకొని కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో మంచి బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. రైట్. నెక్స్ట్ ఎన్వి రావు గారు విశాఖ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే మేడం. నమస్తే సుందరరాజా గారు. నమస్తే రావు గారు. సార్, కోల్ ఇండియాకి ఇప్పుడు గ్యాస్ ఇది ఇచ్చారు కదండి, కొత్త ప్రాజెక్ట్స్. అలా అది ఇప్పుడు కొనుక్కోవచ్చా అండి? దానివల్ల బెనిఫిట్ ఏమైనా ఉందండి? కోల్ నుంచి గ్యాస్ తీసేది ఒకటి. నవాకి సపోర్ట్ ఎక్కడ ఉంది సార్? నవా ఓకే. కోల్ ఇండియా ఈ మధ్య వచ్చిన వార్త చూస్తే కనుక గవర్నమెంట్ 3 to 4% వరకు కోల్ ఇండియాలో స్టేక్ సేల్స్ చేస్తున్నట్టుగా ఒక వార్త రావడం అనేది మనం చూసాము. ఈ మధ్య చూస్తే కనుక కోల్ ఇండియాలో ఆల్మోస్ట్ రిజల్ట్స్ బాగా పాజిటివ్గా వచ్చింది. కానీ రిజల్ట్ రాకముందే చూస్తే కనుక కోల్ ఇండియాలో బాగా రన్అప్ వచ్చింది. ఆల్మోస్ట్ 380 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ఒక 20% వరకు కోల్ ఇండియాలో కూడా ఒక ర్యాలీ రావడం కూడా చూస్తున్నాము. సో ఈ న్యూస్ వచ్చిన తర్వాత కోల్ ఇండియా కూడా కొంచెం హై లెవెల్లో కూడా స్టడీగానే ఉంది. సో పాజిటివ్గానే కనిపిస్తుంది. ఓవరాల్గా కోల్ ఇండియా చూస్తే కనుక ఈ ఏడాది రిజల్ట్స్ కూడా బెస్ట్ రిజల్ట్స్ ప్రకటించింది. కాబట్టి నా ఉద్దేశం అయితే కోల్ ఇండియాని కొంచెం ఒక డిప్లో తీసుకోవచ్చు. అలాగే నవా గురించి అడిగారు. ఈ స్టాక్ కూడా ఈ మధ్యకాలంలో 520 రూపాయల నుంచి 730 రూపాయల వరకు బాగా పెరిగింది. సో రన్అప్ వచ్చిన తర్వాత కొంచెం న్యాచురల్గా హై లెవెల్లో చేసి ఎంటర్ అవ్వకుండా కొంచెం ఒక చిన్న కరెక్షన్లో తీసుకోవచ్చు. నవా చూస్తే కనుక బేసికల్గా వీరు పవర్ జనరేషన్లో ఉన్నారు, అగ్రికల్చరల్ బిజినెస్లో ఉన్నారు, అలాగే మెటల్ సెగ్మెంట్లోను, అలాగే మైనింగ్లోను డిఫరెంట్ సెగ్మెంట్లో ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. హైదరాబాద్ బేస్డ్ కంపెనీ నవా చూస్తే కనుక ఓవరాల్గా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ రిజల్ట్స్ కూడా బాగానే ప్రకటించింది. ఇంచుమించు 1000 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించింది. వీళ్ళకి ఏడాది మార్జిన్స్ కూడా 25 to 27% వరకు వస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ నవా చూస్తే కనుక ఒక స్టాక్ ప్రైస్ ఈ మధ్య ఆల్ టైమ్ హై గరిష్ట స్థాయి అయినా మొన్న లాస్ట్ ఇయర్ 2025 సెప్టెంబర్లో ఏర్పడిన 700 రూపాయలని పరీక్షిస్తుంది. హైలో ఉంది కాబట్టి ఈ లెవెల్లో కాకుండా నవాని కొంచెం డిప్లో కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ శర్మ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. మోల్టెక్ ప్యాకేజీ సైల్ స్టీల్ రెండు ప్రాఫిట్ లో ఉన్నాను సార్. ఓకే. మోల్టెక్ ప్యాకేజింగ్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో కాకుండా ఒక చిన్న డిప్లో తీసుకోవచ్చు.
ఎందుకంటే ఈ మోల్టెక్ ప్యాకేజింగ్ ఈ వారం చూస్తే కనుక 13% పెరిగింది. ఈ లాస్ట్ 1.5 monthsగా చూస్తే కనుక 450 రూపాయల నుంచి 650 రూపాయల వరకు పెరిగింది. మోల్టెక్ ప్యాకేజింగ్ ఇంత భారీగా పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మొన్న 11 May మీరు రిజల్ట్ చూసుంటారు. రిజల్ట్ చాలా బాగా రావటము, అలాగే వీళ్ళు ఇంటరిమ్ డివిడెంట్ కూడా ఈ మధ్యకాలంలో ప్రకటించడం కూడా మనకు తెలిసింది. సో కాబట్టి మోల్టెక్ ప్యాకేజింగ్ కొంచెం హై లెవెల్లో కాకుండా డిప్లో కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే స్టాక్ కూడా మొన్న రిజల్ట్ బాగా వచ్చింది, టెక్నికల్గా బాగా పడింది, వాల్యుయేషన్స్ కూడా ఓన్లీ 25 times ట్రేడ్ అవుతుంది. అలాగే మొన్న క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక పర్వాలేదు, బాగానే రావడం కూడా చూస్తున్నాం. సో కాబట్టి మీరు డిప్లో తీసుకోవచ్చు. అలాగే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా గురించి అడిగారు, సెయిల్ గురించి. స్టైల్ ఒకసారి గమనిస్తే కనుక ఈ స్టాక్ కూడా ఈ మధ్య మెటల్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగిన విషయం కూడా మనకు తెలిసింది. సో కాబట్టి స్ట్రాంగ్ రన్అప్ అనేది మనకి స్టీల్లో రావడం చూసాం. ముఖ్యంగా ఈ వారం భారీగా అనూహ్యంగా 12% వరకు స్టీల్ పెరిగింది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా స్టాక్ పెరిగింది. ఈ మధ్య చూస్తే కనుక ఈ లాస్ట్ 1 yearగా ఆల్మోస్ట్ 100 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ఈ పబ్లిక్ సెక్టర్ కంపెనీ స్టీల్ 100% రిటర్న్ జనరేట్ చేయడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఈ లెవెల్లో కాకుండా ఒక చిన్న డిప్లో తీసుకోవచ్చు. ఈ 6 సంవత్సరాల్లోనే చూస్తే కనుక 15% హైయెస్ట్ జంప్ అనేది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో రావడంతో మార్కెట్లో కొంచెం లైమ్లైట్లోకి రావడం చూస్తున్నాం. 1954లో స్టార్ట్ అయిన పబ్లిక్ సెక్టర్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వాల్యుయేషన్స్ ఇప్పుడు 2024లో ఉంది కాబట్టి అట్రాక్టివ్ లెవెల్లో ఉంది. కాబట్టి ఈ హై లెవెల్లో కాకుండా డిప్లో తీసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ శర్మ గారు చెన్నై నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. కాల్ కట్ అయినట్టుంది సార్. సార్ మరి మార్కెట్స్ అంటే చాలా డౌన్ఫాల్ అయిన తర్వాత మళ్ళీ 4 days తర్వాత మళ్ళీ కొంచెం రికవరీ అయ్యాయి. సో మళ్ళీ తర్వాత ఏమన్నా పెరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా సార్? ఇంకా సో జనరల్గా స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు కొంచెము లాంగ్ టర్మ్లో అప్ ట్రెండ్లోనే ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే ఎకనామిక్ సైకిల్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, కొన్నిసార్లు రిసెషనరీ కండిషన్స్ వల్ల, కొన్నిసార్లు కొంచెము వీక్నెస్ వల్ల తగ్గటం అనేది చూస్తాం. నిన్న మనం చూస్తే కనుక మార్గన్ స్టాన్లీ ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీ చూస్తే కనుక సెన్సెక్స్ నెక్స్ట్ ఇయర్ 87,000 టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా ఒక రిపోర్ట్ ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది. కాకపోతే మొన్న చూస్తే కనుక మనకి సిపిఐ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ దేశంలో ఇన్ఫ్లేషన్ డేటా చూస్తే కనుక కొంచెం హైలో రావడం అనేది చూసాము. కానీ అదే విధంగా మన అమెరికాలో కూడా ఇన్ఫ్లేషన్ హైలోనే వచ్చినప్పటికీ మార్కెట్ ఆ ఇన్ఫ్లేషన్ డేటా పెద్దగా పట్టించుకోలేదు. అలాగే మన మార్కెట్లో చూస్తే కనుక ఇవాళ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి మన దేశంలో అన్న ఒక రిపోర్ట్ డేటా కూడా వస్తుంది. సో అది కూడా కొంచెం పెరుగుతున్న ఎక్స్పెక్టేషన్స్ ఉంది. బట్ మార్కెట్ వీటిని కూడా కొంచెం పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఒకవేళ పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ కనుక ఏమైనా పెరగదని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ కొంచెం ఏమైనా పెరిగిందంటే కనుక మార్కెట్ మీద కొంచెం ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. అలాగే మనకి వచ్చే వారం చూస్తే కనుక 500 కంపెనీస్ దగ్గర నుంచి మనకి 4th quarter రిజల్ట్స్ జనవరి టు మార్చిన ఈ త్రైమాసిక ఫలితాలు వస్తాయి. పెద్ద కంపెనీస్ అన్నీ కూడా రావడంతో ఆల్మోస్ట్ మనకి రిజల్ట్ సీజన్ కూడా ఆల్మోస్ట్ ఎండుకు రాబోతోంది. సో వీటిని బట్టి మార్కెట్ కొంచెం ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ మేబీ కొంతకాలము కొంచెం వీక్నెస్ ఉండే అవకాశం ఉంది. కాలర్ రెడీగా ఉన్నారు. సుబ్బారావు గారు విశాఖ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి సుందరరావు గారు. నమస్తే అండి సార్, నా దగ్గర HCL టెక్నాలజీ 21% లాస్, ఇన్ఫోసిస్ 53% లాస్, KPIT 51% లాస్, TCS 3% లాస్. వీటిని ఏం చేయమంటారు సార్? సో 4 కూడా మీరు ఐటీ స్టాక్స్లో తీసుకున్నారు. HCL టెక్నాలజీస్, TCS, ఇన్ఫోసిస్, KPIT టెక్నాలజీస్ 4 స్టాక్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా తగ్గిన విషయం అని తెలిసిందే. పైగా ఈ మధ్య వచ్చిన వార్త కూడా చూస్తే కనుక FIs కూడా ఐటీ స్టాక్స్లో కూడా కొంచెం బాగా సెల్లింగ్ ప్రెషర్కి గురి చేసినట్టుగా అర్థమవుతుంది. ఒకవేళ కనుక రానున్న రోజుల్లో కనుక ఇండియన్ ఐటీ స్టాక్స్ అన్నీ కూడా చూస్తే కనుక కంపెనీస్ అన్నీ కూడా చూస్తే కనుక ఏఐ మీద బాగా ఫోకస్ చేసి మనకి చాలా మిగతా ఎకానమీస్లో కాంపిటీటర్స్ ఉన్నట్టుగా దానికి తగ్గట్టుగా మన దేశంలో కూడా ఏఐ కనుక టెక్నాలజీ అడ్వాన్స్ అయిందంటే కనుక అప్పుడు మళ్ళీ మనకు కొంచెం ఈ ఐటీ స్టాక్స్ అన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. బట్ కానీ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక స్టాక్స్ అన్ని బాగా పడ్డాయి కాబట్టి, అంతేకాకుండా KPIT టెక్నాలజీస్ గురించి మాట్లాడుతూ మోతీలాల్ ఓస్వాల్ నిన్న 2 రోజుల క్రితము 970 టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. సో కాబట్టి మేబీ కొంచెం చిన్న డిప్లో వీటిని కన్సిడర్ చేయొచ్చు. అలాగే పోర్ట్ఫోలియో మీరు డైవర్సిఫై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి గారు నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే. ప్రజెంట్ రేట్ లో ఇండో కౌంట్, నాట్కో ఫార్మా ఈ 2 తీసుకోవచ్చు సార్. ఓకే, ఇండో కౌంట్ చూస్తే కనుక ఇండస్ట్రీస్ ఈ స్టాక్ ఈ రేట్లో తీసుకోవచ్చు. అంటే ఈ మధ్యకాలంలో పెరిగింది. లాస్ట్ 1 monthగా గమనిస్తే కనుక 220 నుంచి 300 రూపీస్ వరకు ఇండో కౌంట్ పెరిగింది.
రిజల్ట్ ఇంకా రాలేదు. రిజల్ట్ చూస్తే కనుక 29th May ఉంది, ఇంకా కొంచెం టైం ఉంది. లాస్ట్ 1 yearగా చూస్తే కనుక ఇండోకౌంట్ ఇండస్ట్రీస్ కూడా బాగా కరెక్షన్కి గురైన విషయం మనకు తెలిసింది. ఈ స్టాక్ ఒకసారి మనం గమనిస్తే కనుక వీళ్ళు బేసికల్గా టెక్స్టైల్స్లో ఉన్నారు, అలాగే కాటన్ వీటిల్లో ఉన్నారు ఇండోకౌంట్. సో నా ఉద్దేశం అయితే కొంచెం ప్రస్తుతం ఈ సెక్టర్ని కొంచెం అవాయిడ్ చేయటం మంచిది. అలాగే నాట్కో చూస్తే కనుక నా ఉద్దేశం అయితే ఈ సెగ్మెంట్లో చూస్తే కనుక ఫార్మాలో వన్ ఆఫ్ ది చీపర్ స్టాక్ కాబట్టి మొన్న మీరు గమనించుంటారు, రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ స్టాక్ ఆల్మోస్ట్ 800 రూపాయల నుంచి నాట్కో 1200 రూపాయల వరకు బాగా పెరిగింది. సో కొంచెం బాగా రన్అప్ వచ్చింది కాబట్టి ఈ స్టాక్ కొంచెం హై లెవెల్లో కాకుండా డిప్లో కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఇంత పెరిగిన తర్వాత కూడా 20 to 30% పెరిగిన తర్వాత కూడా స్టాక్ ఇంకా 15-14 వాల్యుయేషన్స్లో ఉంది కాబట్టి చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి అట్రాక్టివ్గానే కనిపిస్తుంది నాట్కో. నెక్స్ట్ కాలర్ శర్మ గారు మాట్లాడుతున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో చెప్పాలి. హలో, రెండు స్టాక్స్ గురించి చెప్పాలి. ఒకటి ఎలక్ట్రా, రెండోది ఎన్బిసి నేషనల్ బిల్డింగ్. ఈ రెండింటికి రిజల్ట్స్ వచ్చా, ఎలా ఉంది పర్ఫార్మెన్స్, డిపెండ్ అవ్వచ్చా? ఓకే, ఒలక్ట్రా చూస్తే కనుక నిన్న రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ వారం చూస్తే కనుక ఒలక్ట్రాలో ఆల్మోస్ట్ ఒక 5% వరకు కరెక్షన్ రావడం చూస్తున్నాము. ఒలక్ట్రా గ్రీన్ టెక్ చూస్తే కనుక రిజల్ట్ ముందే బాగా పెరిగింది. ఇంచుమించు 900 రూపాయల నుంచి 1400 రూపాయల వరకు ఒలక్ట్రా గ్రీన్ టెక్లో ర్యాలీ కనిపించింది. సో పైగా స్టాక్ చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే ఒలక్ట్రాలో కొంచెం ఒక చిన్న షార్ట్ టర్మ్లో వీక్నెస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ ఎన్బిసిసి ఒకసారి గమనిస్తే కనుక నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక రిజల్ట్స్ ఇంకా రాలేదు. రిజల్ట్ 1st June ఉంది, ఇంకా చాలా టైం ఉంది. ఈ మధ్య చూస్తే కనుక ఎన్బిసిసి కూడా నిన్న ఒక మేజర్ ఆర్డర్ రావడం చూస్తాము. అలాగే వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఒక ఆర్డర్ రావడం కూడా మనం చూస్తున్నాము. సో ఒడిషా గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఒక ఆర్డర్ వచ్చినట్టు కూడా కనిపిస్తుంది. ఎన్బిసిసి బేసికల్గా కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్లో ఉన్న విషయం మనకు తెలిసింది. ఎన్బిసిసి చూస్తే వాల్యుయేషన్స్ ఇప్పుడు 38లో ఉంది కాబట్టి కొంచెం చీపర్ లెవెల్లోనూ లేదు, ఎక్స్పెన్సివ్ లెవెల్లో లేదు. సో కాబట్టి రెండు కూడా డిప్లో కన్సిడర్ చేయొచ్చు. ఓకే సార్. నెక్స్ట్ కాలర్ సతీష్ గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఐఆర్ఎఫ్సి 125 రూపాయలు ఉన్నాయండి. అలాగే ఆదాని ఇల్మారు 245 రూపాయలు ఉన్నాయి. ఉంచమంటారా లేకపోతే యాడ్ చేసుకోండి? ఐఆర్ఎఫ్సి చూస్తే కనుక హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే 160 రూపీస్ నుంచి ఈ మధ్య ఆల్మోస్ట్ 90 రూపాయల వరకు రావటము, 90 నుంచి కొంచెం పెరగటం అనేది మనం చూస్తున్నాము. సో ఈ లెవెల్లో చూస్తే కనుక ఐఆర్ఎఫ్సి కొంచెం పర్వాలేదు కాబట్టి పెద్ద ఏమీ వీక్నెస్ ఉన్నట్టు లేదు కాబట్టి కొంచెం ఆల్మోస్ట్ బాటంలోనే ఉంది కాబట్టి 90-100 రూపీస్ దగ్గర స్టేబుల్గా ఉంది కాబట్టి ఐఆర్ఎఫ్సిని మీరు చిన్న ఉంచవచ్చు మీరు లాంగ్ టర్మ్ కోసం. రైట్ సార్. మోడీ వ్యాఖ్యలు మీకు తెలిసే ఉంటుంది. సో బంగారానికి సంబంధించి ఎవరు కూడా 1 year వరకు బంగారం కొనొద్దు అని చెప్పడమే కాకుండా క్రూడ్ ఆయిల్కి సంబంధించి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు ఇదంతా కూడా చర్చనీయాంశం అవుతుంది. ఇది ఒకవైపు అయితే ఇంకొక వైపు ఏంటంటే ఇది మార్కెట్స్ పైన కూడా చాలా ప్రభావం చూపించవచ్చు అని అంటున్నారు. సో ఎలా ఉండొచ్చు సార్ ఇది? సో ఓవరాల్గా చూస్తే కనుక మనం ఈ లాస్ట్ 3 నెలలుగా ప్రపంచం మొత్తం కూడా చూస్తే కనుక చాలా కన్సర్న్స్, కొంచెము స్టెబిలిటీ సంబంధించిన వరకు కొంచెము కామెంట్స్ రావడం కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా మనకి గోల్డ్ ప్రైసెస్ బాగా పెరగటము, అలాగే క్రూడ్ ఆయిల్ కూడా బాగా పెరగడంతో ఎకనామిక్ వీక్నెస్ అనేది మన దేశమే కాకుండా ప్రపంచం మొత్తం కూడా మనకి ఎఫెక్ట్ అవ్వడం అనేది చూస్తున్నాం. సో దానికి తోడు మన దేశంలో చూస్తే కనుక బంగారం వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కన్స్యూమర్స్ ప్రపంచంలో. ఈ లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్గా చూస్తే కనుక మనకి లాస్ట్ ఇయర్ 24% వరకు బంగారం ఇంపోర్ట్స్ అనేది బాగా పెరిగింది. సో కాబట్టి దీనివల్ల ఏమవుతుంటే మనకి ఎలాగైతే ఒక ప్రతి వ్యక్తికి బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత ఇంపార్టెంటో దేశానికి కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఈ అమూల్యమైన ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా చూస్తే కనుక మన దేశం యొక్క అభివృద్ధి కోసము, దేశానికి మనకి అవసరమైన నిత్యావసరమైన వస్తువులకి ఇంపోర్ట్ చేసుకోవటం కోసము మనం దాన్ని చాలా జాగ్రత్తగా వాడుతూ ఉండాలి. కానీ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక గోల్డ్ ఇంపోర్ట్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 720 టన్స్ వరకు గోల్డ్ ఇంపోర్ట్ రావడం చూస్తున్నాము. ఈ 720 టన్స్లో చూస్తే కనుక $70 బిలియన్ వరకు ఖర్చు పెట్టడం చూసాము. ఈ $70 బిలియన్ అంటే మనకున్న ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వల్లో ఇంచుమించు ఒక 8 to 10% వరకు మనం ఖర్చు చేయడం అనేది చూస్తున్నాం. సో కాబట్టి గోల్డ్ పర్చేస్ అనేది కొంతకాలం కొంచెము వెయిట్ చేయమని చెప్పి ఒక విజ్ఞప్తి రావడం అనేది మనం చూస్తున్నాము. ఇది కూడా చాలా మంచి, చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏంటంటే మనకి బంగారం అనేది కొంచెం
సేఫ్గా కొంచెం మనం అట్టి పెట్టుకుంటే మనకి రూపాయి పతనం కూడా అవ్వకుండా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంటే కనుక మనకి ఈ చాలా అడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే కనుక గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేది గవర్నమెంట్ ప్రకటించడం చూస్తాము. దీనివల్ల మనకి పబ్లిక్ కూడా చూస్తే కనుక వాళ్ళు ఇంట్లో ఐడియల్గా పెట్టుకున్న బంగారాన్ని వాళ్ళు కనుక బ్యాంకులో కనుక పెట్టుకుంటే గవర్నమెంట్ ఇస్తే కనుక ట్యాక్స్ అడ్వాంటేజ్ ఉంది, ప్యూరిటీ వెరిఫికేషన్ కూడా ఉంది, అలాగే వాళ్ళకి కొంచెం ఫెసిలిటీ కూడా ఉంది, అలాగే మనకి కాస్ట్ ఎఫెక్టివ్గానే ఉంటుంది, అలాగే ఎకనామిక్ స్టెబిలిటీ కూడా ఉంటుంది, అలాగే మనం కూడా మన వేరే దేశాల మీద ఇంపోర్ట్స్ మీద ఆధారపడకుండా ఉండొచ్చు. కానీ ఈ రిజల్ట్ అనేది చూస్తే కనుక కొన్ని కంపెనీస్కి ముఖ్యంగా రీటైలర్స్కి కొంచెం ఇంపాక్ట్ ఉంది, కానీ బంగారాన్ని ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే ఈ మధ్య మన ఇందాక వచ్చిన కాలేజ్ చూస్తే కనుక గోల్డియం ఇంటర్నేషనల్ గురించి అడిగారు, వాళ్ళు ఎక్కువ ఎక్స్పోర్టర్స్ చేశారు కాబట్టి పెద్ద ఇంపాక్ట్ ఉండదు. బట్ ఇది కూడా ఒక మంచి సజెషన్ అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్. ఈరోజు మార్కెట్స్ thank you. సంబంధించిన విశ్లేషణ తెలియజేస్తున్నాను. ఇవి ఏబిఎన్ బిజినెస్